అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు ఈ వీడియోలో నేను లైఫ్ కోచ్గా నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకి ఎటువంటి సబ్జెక్ట్ తెలియజేస్తాను, దాని పర్పస్ ఏంటి అనేదాన్ని వివరిస్తాను. ఎందుకంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, లైఫ్ కోచింగ్ అనేది కొత్త, మాకు మీరు ఏం చెప్తారండి, మాకు ఎలా బెనిఫిట్ అవుతుందని అడుగుతున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే మనం లైఫ్ కోచింగ్ అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఈ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఈ మూడు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, డబ్బు సంపాదిస్తారు, సక్సెస్ అవుతారు. సో దానికి ముందుగా మనకి హెల్త్ మీద ప్రియారిటీ ఇద్దాం. హెల్త్ మీద ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం పని చేయగలుగుతాము, డబ్బు సంపాదించగలుగుతాము. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది బేసిక్ ఇదనమాట. అంటే మనం హెల్త్ని కాపాడుకోవాలంటే ఏంటి, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనం ఇవ్వాలి. సో ఆ న్యూట్రియంట్స్ మనం ప్రధానంగా ప్రతిరోజు తినేదేంటి, మన ఫుడ్ తింటాం, నీరు తాగుతాం. సో అటువంటి నీటిలో ఎటువంటి పారామీటర్స్ ఉండాలి, ఆ క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి ఇంటి దగ్గర, అదేవిధంగా మనకి ఈ ఫుడ్లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మనం అవి తెలియజేస్తాం. దానికి ఏంటంటే దీనికి ఈ డ్రింకింగ్ వాటర్ మనం తాగేది ఇంటి దగ్గరే చెక్ చేసుకోవడానికి ఒక 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అది టీడీఎస్ మీటర్ అని ఒకటి, పిహెచ్ లిక్విడ్ అని ఒకటి ఉంది. అది తెప్పించుకోవడానికి కేవలం 500 ఖర్చు అవుద్ది. అదేవిధంగా ఈ ఫుడ్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ అనేది పబ్లిష్ చేసింది. దాంట్లో మనం తినే ప్రతి ఆహార పదార్థంలో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేటు, ప్రోటీన్, ఫ్యాట్ ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది అందులో తెలియజేస్తారు. సో మనం తినేది మనం సరిపడగా తింటున్నామా లేదా, ఎక్కువ తినేస్తున్నామా, తక్కువ తినేస్తున్నామా అని మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి దీని మీద కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అదేవిధంగా వెల్త్ అంటే వెల్త్ క్రియేషన్ అనమాట. వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి, మనకి వెల్త్ క్రియేషన్ కొన్న ఇది ఫైనాన్షియల్ లిటరసీ ఉంటేనే మనకి వెల్త్ క్రియేషన్లో సక్సెస్ అవుతాం. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి, దానికి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను సింపుల్గా. మనకేంటంటే మనం ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఉంటుంది. సో మన ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే తక్కువ ఉండాలి, లేదంటే ఇన్కమ్ పెంచుకోవాలి. అదేవిధంగా మనం ఆ వచ్చిన ఇన్కమ్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఎసెట్స్, లైబిలిటీస్ అనేది 2 తెలుసుకుని ఎసెట్స్లో పెట్టుకోవాలి ఆ ఇన్వెస్ట్మెంట్లు. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా అడ్వాన్స్డ్గా మీకు చెప్తాం. అదేవిధంగా వెల్త్ క్రియేషన్లో మనం డబ్బు సంపాదించడానికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ప్రధానమైంది, రియల్ ఎస్టేటు, అదేవిధంగా హోమ్ బిజినెస్. మనం ఏంటంటే చాలామంది యూత్ ఏదో బిజినెస్ అని స్టార్ట్ చేస్తున్నారు, 10 లక్షలు పెట్టి స్టార్ట్ చేస్తే అది సరిగ్గా నడవక ఉన్న 10 లక్షలు పోతుంది, వెనకాల అప్పులతో మిగులుతున్నారు. అదేమీ లేకుండా కేవలం ఒక హోమ్ బిజినెస్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ చేయటానికి 21st సెంచరీ బిజినెస్ మోడల్ అని చెప్పేసి ఒకటి మనం ఒక అమెరికన్ బుక్లో చూసి తయారు చేసాం. ఈ మధ్యనే ఆ కాన్సెప్ట్ని ఫాలో అవుతూ ఒక కంపెనీ వచ్చింది. ఆ వివరాలన్నీ మీకు తర్వాత తెలియజేస్తాను. దట్ ఈజ్ అబౌట్ వెల్త్ క్రియేషన్. అంటే ఏంటి, వెల్త్ క్రియేషన్ అంటే మనకి రోజువారీ ఖర్చులకి, షార్ట్ టర్మ్ గోల్స్కి డబ్బు కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్లో కూడా, అంటే ఏంటి మన రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఈ వెల్త్ క్రియేషన్లో భాగం అనమాట. అది కూడా మీకు తెలియజేస్తాం. అదేవిధంగా హ్యాపీనెస్ అంటే ఏంటి, మనం ఆటోమేటిక్గా మన కుటుంబంతో మంచి రిలేషన్స్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే మన సమాజంలో ఉన్న ఎందరో మన చుట్టూ భాగంగా ఉంటుంటారు, వాళ్ళందరితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. సో దానికి ఎటువంటి టెక్నిక్స్ వాడాలి, ఇవన్నీ కూడా మనకి ఈ లైఫ్ స్కిల్స్లో కవర్ అవుతాయి. ఈ లైఫ్ స్కిల్స్ అనేది మనకి హై స్కూల్లో నేర్చుకోమంటున్నారు, కానీ ఎవరు నేర్చుకోకుండానే మనం పెద్దోళ్ళు అయిపోతున్నాం. అందువల్ల ఏంటంటే ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ లైఫ్ స్కిల్స్ కూడా మళ్ళీ అందరికీ కూడా ఇవి తెలియజేస్తాం. అదేవిధంగా హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది ఒక అమెరికన్ బుక్ ఉంది, చక్కటి బుక్. దాని మీద ఎంతోమంది, కోట్ల మంది అది చదివి హ్యాపీగా ఉంటున్నారు. సో మనం కూడా అటువంటి బుక్లో ఉన్న టెక్నిక్స్ అన్నీ మనం వాడి మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరు మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎదుటి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఎదుటి వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా దానిలో భాగం. సో ఓవరాల్గా ఏంటంటే మనం ఈ హెల్త్, వెల్త్, ఈ హ్యాపీనెస్ మీద ఫోకస్ చేస్తూ, అండ్ ఫైనల్గా ఏంటంటే లైఫ్లో రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ప్రధానమైంది. మీరు చూడండి, ఎంతో పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కూడా జీరో అయిపోతున్నారు. ఎందుకని, వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ లేదు. అంటే ఏంటి, ఇంకా పైకి వెళ్ళిపోదామని చెప్పేసి హై రిస్క్ తీసుకుంటే ఒకేసారి కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో మనం ఏ పని చేసినా కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ ఇవన్నీ నేర్చుకుంటూ మన ఈ లైఫ్ కోచింగ్ అనేది ఒక మెంటర్ ఆధ్వర్యంలో జరగాలన్నమాట. మెంటర్ సపోర్ట్ లేకపోతే మన మైండ్ చాలా కూతులాంటిది అనమాట. మన మాట ఎందు దాని ఇష్టమైనట్టు చేసేస్తుంటుంది, దాన్ని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం. అందు గురించి ఏంటంటే కంటిన్యూస్ మెంటరింగ్ ఉండాలి. ఆ మెంటర్ యొక్క ఆధ్వర్యంలో
మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది నేర్చుకోవడానికి మీరు జస్ట్ ఈ స్క్రీన్ మీద నంబర్ కాల్ చేస్తే చాలు, అంతా ఆన్లైన్లోనే వివరిస్తాం. మీరు ఎవరికి ₹1 కూడా చెల్లించక్కర్లేదు అని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.